మనతోనైతే శ్యామ్ అయితే ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మీకు అందశ్రీ గారికి ఇద్దరి మధ్యలో ఉన్న ఎట్లా ఉండేది, బంధం ఎలా ఉండేది, మీతో ఏం చెప్పారు, ఆఖరికి ఏం మాట్లాడుకున్నారు? అంటే అన్నకు నాకు ఏజ్ అంత గ్యాప్ ఉన్నా కూడా నా స్థాయికి అన్న దిగొచ్చి నాతో సమంగా ఆడి పాడి ఆయన ఆ, నవ్విచ్చి ఏడిపించి అన్ని శుద్ధులు బుద్ధులు చెప్పి అంత అద్భుతంగా ఆదరించిన ఒక అన్నదమ్ముల అనుబంధం ఉండేది మా ఇద్దరికి. ఈ రోజు నిజంగా అన్న లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎన్నో సందర్భాల్లో ఫోన్లు చేసి నా పాటలు జనాలలో ఎక్కడన్నా వినిపించినా, ఏదైనా ఫంక్షన్లు వినిపించినా, ఏదైనా టీవీలో చూసినా, అనుకోకుండా ఏదైనా సినిమా చూసినా కూడా ఫోన్ చేసి మరీ అభినందించేటోడు. ఆ బతుకు కోసం రాసే పాటలు బోల్డని ఉంటాయి నాన్న, కానీ బతికిచ్చే పాటలు మనకు పిడికెడు ఉన్నా చాలు, ఆ పిడికిలు బిగించు, ఆ పిడికిలు నిండిని పాటలు రాయి అని చెప్పి నన్ను మనస్ఫూర్తిగా వెన్ను తట్టి అభినందించేవాడు అన్న. అంటే తెలంగాణ అంటే మట్టి కాదు, ఒక మా పిరికెడు మట్టి కాదు అనే విధంగా తను చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆయుధాలుగా అనిపిస్తా ఉన్నాయి. మీకు ఎలా అనిపించేది తన మాటలు కానీ, తన కవిత్వాలు కానీ ఎలా అనిపించింది? అంటే అన్న చేసిన కష్టం చూస్తే నిజంగా మనం అంటాం కదా కొలిమిలో కాలడం అని, ఆ కొలిమిలో కారణం కాదు, అన్న కొలిమితోని చెలిమి చేసిండు, సావాసం చేసిండు, ఆ కష్టాలతోని స్నేహం చేసిండు. అందులో నుంచి బయటకు వచ్చి తనను తాను నిరూపించుకొని ఈరోజు అందనంత ఎత్తులో ఉన్నాడు. అందుకని అసలు అందశ్రీ అంటే తాను అందనంత ఎత్తులో ఉండి ఇప్పుడు అందకుండా పోతాడని అనుకోలేదు అసలు. అందశ్రీ గారిని స్మరిస్తూ ఒక పాట. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా కానరాడు, మానవత్వం ఉన్నవాడు.